మూడవ పురుషార్థం. అధిక శాతం మంది ఈ కామాన్ని కామం, వ్యసనం, తిండిబోతుతనం అనుకుంటూ ఉంటారు. కానీ దాని అర్థం అది కాదు. కామానికి నిజమైన అర్థం ఏమిటంటే, కామానికి నిజమైన అర్థం కోరిక. ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క జీవి ఈ భూమి మీద ఏదో ఒక విశేషమైన కారణంతోనే పుడతారు. ఆ కారణాన్ని పూర్తి చేయడం కోసం కర్మని చేయడాన్ని కామం అంటారు. అది ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటుంది. కొంతమంది జ్ఞానాన్ని సంపాదించాలనుకుంటారు, మరికొంతమంది నిర్మాణాలని నిర్మించాలనుకుంటారు, మరికొంతమంది తమ కుటుంబాన్ని చూసుకోవాలి అనుకుంటారు, మరికొంతమంది ఈ ప్రపంచంలో పాపాన్ని తుడిచేయాలనుకుంటారు. కానీ అన్నింటికంటే అత్యంత మహత్తరమైనది ఏమిటంటే, మనుషులు తమ కర్మలని సరిగ్గా చేయాలి, సాయశక్తులా ప్రయత్నం చేయాలి. మూడవ పురుషార్థమైన ఈ కామం, దీనికి చెడర్థం ఏమిటో స్వయంగా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీ జీవితం మొత్తం నిరర్థకం అయిపోతుంది. అందుకే ప్రేమతో ఈ ప్రపంచంలో మీ రాకకు కారణమేమిటో అర్థం చేసుకోండి. అలాగే ప్రేమతో చెప్పండి, రాధా కృష్ణ.